హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మాధాపూర్లోని ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ అనే సంస్థ సుమారు 900 కోట్లు స్కామ్ చేసి బోర్డు తిప్పేసింది. సంస్థలో లక్షల పెట్టుబడులు పెట్టిన వారు, అలాగే ఆ సంస్థలో ఇన్నాళ్ళు ఉద్యోగం చేసిన వారు రోడ్డున పడ్డారు. తమకు కొన్ని నెలల జీతంతో పాటు కొన్ని ఏళ్ల పీఎఫ్ రావాలని మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలు ఎంప్లాయీస్ ని రోడ్డున పడేస్తున్నాయి. సాధారణంగా కొన్ని కంపెనీలు ఏదైతే మభ్యపెట్టడానికి కస్టమర్లని ఆకర్షించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇవ్వడము, తీరా ఏదైతే 3 ఏళ్లు 4 ఏళ్లు ఎంప్లాయీస్ ఎవరెవరైతే అందులో పనిచేసే ఉద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా హైక్ సాలరీస్ తో వాళ్ళకి మంచి సాలరీస్ ఇస్తున్నట్టుగా చూపించడము, ఆల్ ఆఫ్ సడన్ ఈ కంపెనీలని క్లోజ్ చేయడం, ఏదైతే ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా నడి రోడ్డున పడేసినట్టయింది. తాజాగా చూసుకున్నట్టయితే అన్పాసివ్ అనేటటువంటి మాధాపూర్ లో ఉన్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించి దాదాపు 600 మంది దాకా ఉద్యోగులు రోడ్డున పడటం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించి అనేక మంది కూడా మాధాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఇందులో పనిచేస్తున్నారు, అసలు ఏం జరిగింది, ఈ కంపెనీలో మీకు ఎలాంటి నష్టం జరిగింది? 2022 నుంచి నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అప్పటికి బాగానే ఉండేది, మొత్తము బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కంపెనీ సాలరీస్ పే చేయట్లేదు. అడిగిన ప్రతిసారి అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. మేనేజ్మెంట్ నుంచి కూడా సరిగ్గా సమాధానం లేదు. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ. దీనికి వీళ్ళకి యూజర్ బేస్ మొత్తం వచ్చేసి ఇండియాలోనే ఉన్నారు, కానీ ఎవరు కూడా దీనిపైన మాట ఎత్తడం లేదు. ఫౌండర్స్ ఎవరైతే చెప్పుకుంటున్నారో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా కంపెనీకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఈ కంపెనీకి, మేము పనిచేసిన రోజులకి జీతాలు చెల్లించండి. కంపెనీ పైన కానీ కంపెనీలో సిబ్బంది పైన కానీ ఉద్యోగుల పైన మాకు ఎలాంటి విభేదాలు లేవు, వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషాలు లేవు. ఎవరైతే మేము పనిచేసిన రోజుల్లో మా జీతం చెల్లించండి. తర్వాత మీ వల్ల ఇక్కడ మేము పనిచేస్తున్నందుకు మాకు వేరే కంపెనీలో మాకు ఆఫర్స్ రావట్లేదు. ఇప్పుడు మీ వల్ల ఒకవేళ వచ్చినా కానీ మాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాకు ఇబ్బంది తలెత్తున్నాయి. దీనికి ఎవరు సమాధానం ఇస్తారు? వీళ్ళకి ఎవరి దగ్గర, దీనికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంది? మేము ఇది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పనిచేసిన రోజులకి మాకు జీతాలు చెల్లించండి. నేను 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాది కూడా సేమ్ ప్రాబ్లం. ఇట్లా 2 మంత్స్ వరకు శాలరీ రాకపోతే నేను అడిగాను అనమాట, మా మేనేజర్స్తో నేను అడిగాను, నాకు ఇట్లా మా మదర్ని నేనే ఫీడ్ చేయాలి, నేనే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మా ఇంట్లో అని చెప్పేసి అన్నందుకు వాళ్ళు నాకు వర్క్ చేయడానికి కూడా మనసు రావట్లేదు. అట్లా మా మదర్ ఏమో షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ అన్ని నేనే చెక్ చేసుకోవాలి. అడిగినందుకు నీకు అంత ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపో ఆఫీస్లో నుంచి, అవి వచ్చినప్పుడు అందరికి వచ్చినప్పుడు నీకు కూడా వస్తాయని చెప్పేసి అప్పుడు మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ వాళ్ళు వీళ్ళు నాతో అన్నారనమాట, అవసరమైతే మీరు పనిచేయాల్సి ఉంటుంది, కంపెనీ ఇప్పుడు క్రైసిస్లో ఉంది కాబట్టి మీరు వర్క్ చేయాలి, మీరు కంపెనీకి సపోర్ట్ ఇవ్వాలి. అంటే నాకు కష్టం అవుతుంది సార్ అంటే, అయితే రిజైన్ చేసి వెళ్ళిపో అన్నారు. సరే రిజైన్ చేసి నేను నాది 45 డేస్కి F&F క్లియర్ చేయమంటే దానికి నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా కానీ దానికి అసలు నాకు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. నేను 2 మంత్స్ అవుతుంది, 2 మంత్స్కి మెయిల్ పెట్టినా దానికి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అది చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఫినాన్షియల్గా మేము ఇప్పుడు ఫీడ్ చేసుకోవాలి, సడన్గా జాబ్ లేదు. వేరే కంపెనీస్ ఇంకా మెయిన్ ఏంటి అని అంటే ఆన్ ప్యాసివ్ అని చెప్పిన వెంటనే వాళ్ళు కాల్ కట్ చేస్తున్నారు. నేను ఫైనల్ రౌండ్స్కి వెళ్ళాను, ఒక 2 కంపెనీస్ మేము ఒకసారి మీ క్యాండిడేచర్ అది ప్రాబ్లం ఉంది, మేము కాల్ చేసి అప్పుడు మీకు కన్ఫర్మ్ చేస్తామని. ఇట్లా మేము ప్రతి విషయంలో కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కంపెనీతో మేము 4 ఇయర్స్ ఉన్నాం, మరి వాళ్ళు ఎంత ప్రాపర్ రెస్పాండ్గా ఉండాలి మాకు తెలుసు. మేము ఎంత కష్టపడి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎంత డెవలప్ చేసామో మాకు తెలుసు. సో మరి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు. ఏదైనా అడిగితే మేము విల్ గెట్ బ్యాక్ సూన్ అని చెప్పేసి ఇదే మాటలు, కానీ మాకు అసలు ప్రాపర్ రెస్పాండ్ అనేది ఎక్కడి నుంచి కూడా రావట్లేదు. ఇప్పుడు మేము జీతాల కోసం వెయిట్ చేస్తున్నాం, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని బ్రతుకుతున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ కట్టాలి, ఈఎంఐస్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి మాకు. అవన్నీ ఒకసారి అది మేము వాళ్ళకి కాల్ చేసినా కానీ మాకు ఏ రెస్పాండ్ రావట్లేదు. ఏదన్నా అంటే మాకు దుబాయ్ నుంచి మాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ రావట్లేదు, మాకు ఇంకేం క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది యాక్చువల్గా అంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మొత్తం అక్కడ నుంచి తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు, కానీ మాకు ఎవరి దగ్గర నుంచి కూడా ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు అన్న. చెప్పండి, మీరు ఎన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది ఇక్కడ జాయిన్ అయ్యి. బట్ 4 ఇయర్స్ నుంచి నాకు ఎప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. 1-2 మంత్స్ డిలే చేసినా నెక్స్ట్ మంత్ అనేది మాకు సాలరీస్ డిలే లేకుండా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మేము అదే థాట్లో ఉన్నాం అనమాట. వస్తుంది అనుకున్నాం, బట్ ఇట్స్ మీన్ 6 మంత్స్. మాకు 3 మంత్స్ కిందటే నేను రిలీవ్ అయిపోయాను, నాకు ఆఫర్ ఎక్స్పీరియన్స్ లెటర్ అన్నీ వచ్చేసాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను బీజీవీ లెవెల్లో వేరే కంపెనీస్కి జాయిన్ అయ్యేటప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. అక్కడ నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను, అండ్ నాకు ఫ్యూచర్ కూడా ఎట్లా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు ప్రజెంట్. అది ఒక్కటే టెన్షన్ నాకు.
సో వాళ్ళంటే ఒక క్లారిటీగా మాకు ఎఫ్ఎన్ఎఫ్ కానీ పిఎఫ్లు కానీ అలాంటివి ఇచ్చేస్తే మాకు నెక్స్ట్ కంపెనీస్కి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు అలా లేకపోవడం వల్లే మాకు చాలా ఫేస్ చేస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్టయితే అన్పాసివ్ అనేటటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా జీతాలు చెల్లించకపోవడం, దాదాపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఇలా 1 ఇయర్ మొత్తం ఇంత డ్యూరేషన్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా ఆల్ ఆఫ్ సడన్ పిఎఫ్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వకుండా వాటిని నడి రోడ్డున పడేసినట్టయింది. ప్రస్తుతం అయితే ఈ ఉద్యోగులందరూ కూడా కంపెనీ మీద ఎలాంటి అలిగేషన్స్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినట్టయితే ఫర్దర్ వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళి జాబ్స్ చూసుకుంటామన్న కోణంలోనే వారి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగులని రోడ్డున పడేసింది. కాబట్టి వీరి మొత్తాన్ని కూడా పిఎఫ్ల రూపంలో కావచ్చు, అలాగే జీతభత్యాల రూపంలో కావచ్చు, మొత్తాన్ని కూడా కంపెనీ భరించాలి అన్న కోణంలోనే ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గిడ్డయ్యతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.